హాయ్ అండి, మరో మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. నేనైతే తినలేదండి, మా వారికి అయితే బాగా నచ్చింది. బాయిల్ ఎగ్ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంది. చాలామంది ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడానికి ఇష్టపడరు కదా, ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందైతే 2 కోడిగుడ్లని ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన తర్వాత మామూలుగా సొనంతా అలా ఉంచేసి గుడ్డుని అలా వదిలేసి ఎగ్ వైట్‌ని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే కొంచెం పొడవుగైనా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. బాయిల్ ఎగ్ ఫ్రై కోసం అయితే ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపు గింజలు అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసానండి. కొద్దిగా పసుపు వేసాను, తగినంత సాల్ట్ అయితే వేసానండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో అయితే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసాను. తర్వాత బాయిల్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను అయితే వేసానండి. అన్నీ మగ్గిపోయిన తర్వాత గరం మసాలా, కారం వేసుకున్నాను.